జీప్ సౌండ్ వినపడుతుంది ఏంటి? కొంప తీసి పోలీసు రైడింగా? ఎందుకు ఇక్కడ ఆపే? నాకు తెలుసులేండి సార్, వెళ్ళరండి. నేను వచ్చే వరకు వీళ్ళు గౌరవించుకో. బడి పూల బంగ్లాదేశ్. ఎస్ఐ గారికి ఈ మధ్య 1 టౌన్ మీద ఉండే ఇది ఈ 2 టౌన్ మీద లేకుండా పోయింది. వారానికి ఒకసారి దర్శనం. ఎట్లా ఉంటుంది నా బాధ? ఎవరికి చెప్పుకోను? నాన్న పెళ్ళి, నాన్న పెళ్ళి, నాన్న నాకు నాన్న. నీకే కుట్టాం మహారా. ఏమిటో నువ్వు కూడా కొట్టుకో. నాకు తెలుసులేండి సార్. నమస్కారం సార్. ఎవరు నువ్వు? ఏమిటి కంగారు? నేను కారు డ్రైవర్నండి. పబ్లిక్ ట్యాక్సీని ఉదాని కొని రిపేర్ చేసుకుని ఓనర్ బండిలో నడిపోవాలని సరదా పడుతున్నా. అయితే నాతో పని ఏమిటి? నా దగ్గర పబ్లిక్ ట్యాక్సీలు ఏమీ లేవే. పబ్లిక్ ట్యాక్సీ అంటే పబ్లిక్ ట్యాక్సీ లాంటి ఒక వ్యభిచారిణి అని అర్థం సార్. అలాంటి అమ్మాయిని ఉదాన్ని ఆదర్శ వివాహం చేసుకుని ఉద్ధరించాలని నా కోరిక సార్. మీ సాయం కావాలి. పూల పాల్గొల్ వ్యభిచారులు క్యారాస్ అడ్రస్ మా దగ్గర ఉంటుందని ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పట్టుకుంటాం అంతే. పట్టుకోవడానికి వెళ్ళేందుకైనా వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలియాలి కదా సార్. సార్ సార్ 60 మంది బ్రోకర్స్ ని పట్టుకున్న ఘనత మీకు దక్కుండొచ్చు. 600 సార్లు మీరు వాళ్ళ కోర్టులో ఫైన్ వేయించుండొచ్చు. కానీ ఒక్క పతితకి పెళ్లి జరిపించి ఉద్ధరించిన ఘనత మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడన్నా దక్కిందా? ఆదర్శ వివాహం సార్. నా మాట వినండి సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేనంటే పడి చచ్చిపోయే బాలమ్మని వాళ్ళు కట్టిపెట్టేయమంటావా? రైట్, నేను లేకుండా అది బతకల్లా అని అడుగుతున్నాను. నేను ఒక రహస్యం చెప్తాను వినండి. ఏమిటది? నిజంగా బాలామణికి మీరంటే ఇష్టమే అనుకోండి, వాడిని పెళ్ళాడినంత మాత్రాన మీ మీద మోసి చచ్చిపోతుందా? మీ ఛాన్సులు ఎప్పుడు మీకు ఉంటూనే ఉంటాయి. పైపెచ్చు పరాయి వాడి భార్య మీ వాడకంలో ఉందనుకోండి, ఎంత రసికత్వం ఉంటుందో ఆలోచించండి. లేడీస్, జెంటిల్మెన్, పోలీస్, ఇది ఆదర్శమైన వివాహం. ఎంత ఆదర్శమైన వివాహం అంటే చెప్పలేనంత ఆదర్శమైనటువంటి వివాహం. దండ మార్చుకోండి, చప్పట్లు కొట్టండి. ఇక నుంచి నేను బండి ఎన్ని రాంగ్ రూట్ లో తోలినా సరే. బండి అంటే కారు ఎన్ని రాంగ్ రూట్ లో తోలినా నన్ను పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా అత్తారు. ఇదిగో సినిమా యాక్టర్లు కట్టుకునే మోడల్ చీర, సింగారించుకో. నిన్ననే కదా ఈ చీర కొన్నారు, మళ్ళీ ఎందుకు? కారుకి 4 గేర్లుంటాయి. ఒక్కో గేర్లో ఒక్కో స్పీడ్ లో పరిగెడుతుంది కారు. అలా నువ్వు ఒక్కో చీరలో ఒక్కో అందమైన కారులా కనిపించావంటే ఈ డ్రైవర్ గారి గుండె గోదావరి వరదై పొంగుద్ది. సింగారించుకో. హాయ్ హాయ్ హాయ్. అమ్మ నా దెబ్బ పండు. చీర కట్టుకుంటే మారుతి కార్లా కనిపిస్తావు. ఏమీ కట్టుకోకపోతే చవర్ల టింపాల కార్లా మెరిసిపోతావే. ఊరుకోండి, చాలండి. అబ్బా, ఇప్పుడు నేను తెచ్చిన కొత్త చీర కట్టుకుని ఒక్కసారి కనిపించు. వీడిని డ్రైవర్ గా పెట్టుకోవడం మందే బుద్ధి తక్కువ. పెళ్ళానికి పుట్టినరోజు చీరిస్తానని చెప్పెళ్ళి అరగంట అయింది. ఇప్పుడు ఎలా ఉన్నాను? షోరూమ్ నుంచి వచ్చిన మారుతి బండిలా ఉన్నది.
అమ్మో బండి అంటే జ్ఞాపకం వచ్చింది. మా ఓనర్ వాడి పిల్లం బయట ఏడుస్తూ ఉంటారు. వస్తా. ఆగు, నువ్వు నా డ్రైవర్గా ఇంకో క్షణం కూడా పనిచేయొద్దు. నువ్వు పనిచేసిన 4 రోజులకి జీతం ఇదిగో, పో అవతలకి. ఉద్యోగం తీసేశారా? ఈ ఊళ్ళో 2311 కార్లు ఉన్నాయండి. నాకు ఎక్కడో ఒకటి ఉద్యోగం దొరకపోదు. ఇన్నాళ్ళు మీ కారును చాటుగా కిరాయికి తోలి చాలా డబ్బులు సంపాదించాను. ఆ విశ్వాసంతో మిమ్మల్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపుతాను. ఎక్కడమ్మా మీరు దూరం లోపల. నువ్వు కూడా వేసుకో చెమట. వద్దండి, ఇప్పుడు నేను ఆకుచాటు పిందలాగా ఓ మొగుడు చాటు పెళ్ళాన్ని. నా కుంపుడుగతలా బతకాలని లేదు. నాకు ఈ చెమటకేగా డబ్బిచ్చేది. ఇది ఏ చెట్టు కిందైనా కొట్టించుకోండి, డబ్బైనా మిగులుతుంది. ఆ డబ్బుతో మీ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయొచ్చు. నీకు పెళ్లి చేయడం నాదే బుద్ధి తక్కువ. సంసారం అయ్యాక దీన్ని టేస్ట్ పోయింది.